ఎండుమిర్చితో గోంగూర పచ్చడి. గోంగూర ఎప్పుడు లేతగానే ఉండాలండి పచ్చళ్ళకి. పచ్చడి అంటే నార్మల్గా అప్పుడప్పుడు చేసుకునే పచ్చడికి, పట్టే పచ్చడికి అయితే చాలా ముదురుగా ఉండాలి. చూడండి, ఇలా గోంగూర ఒలిసి పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 20 వరకు వేసుకోవాలి. ఎండుమిర్చి అయితే, పచ్చిమిర్చి అయితే ఇంకా ఎక్కువే పడతాయి. గోంగూరలో ఎంత కారం వేసినా ఎంత ఉప్పు వేసినా తినేస్తుంది అనమాట, లాగేస్తుంది. అందుకే అత్తని ఆరల్లో పెట్టే కూర అంటారు. ఎంత వేసినా సరిపోదన్నమాట. అందుకని ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర కడిగేసుకొని వాటర్ నుంచి తీసేసి కడిగేసుకున్నాం. ఆమె చేయించిన దాంట్లోనే పెట్టుకోవాలి. చక్కగా మూత పెట్టేసుకుని తొందరగా మగ్గుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి పైకి కిందికి పైకి తిప్పుకోవాలి. వాటర్ ఏం పోయి అవసరం లేదండి. కడిగి పెట్టినప్పుడు వచ్చే వాటర్ సరిపోతుంది. చూసారా, ఇలా ఉడికిపోతుంది కదా. లేత కూర అయితే తొందరగా ఇలా మగ్గిపోతుంది అన్నమాట. అందుకే గోంగూర పచ్చడి చేసేటప్పుడు లేతదే ఎంచుకోవాలి. మామూలు పచ్చడి చేసేటప్పుడు ఉప్పు వేసి సరే, గోంగూర ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ కూడా ఎగిరిపోయేదాకా ఉండాలి. మిర్చి వేసుకున్నాం కదా, ఆల్రెడీ గోంగూరలో ఉప్పు చాలా వేసాం కదా, కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇందాక గల్లుప్పు వేసాను, ఉప్పు వేసాను కదా. జీలకర్ర, తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ. ముందుగా కొంచెం గోంగూర వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇంకా ఉంది. ఇలా నలిగింది కదా, ఇప్పుడు ఆ మిగతా గోంగూర కూడా వేసుకుందాం. చూసారా, వేసాను. ఒక్కసారి అలా తిప్పితే సరిపోతుంది అనమాట. లేత గోంగూర అయితే ఇలా బాగుంటుంది అనమాట. మంచి స్మెల్ వస్తుందండి. అట్ల కొద్దికి చేస్తాం కదా గోంగూర చట్నీ, అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక ఉల్లిపాయని సన్నగా తరిగేసి పెట్టుకొని పచ్చడిలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ గోంగూర పచ్చడి పైన పెట్టేసి ఇప్పుడు దీన్ని పోపు చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసుకొని తాలింపు రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూసారా, ఇది దీని మీద వేసేసుకున్నాను. గోంగూర పచ్చడి ఎండుమిర్చితో మంచి టేస్టీగా రెడీ అయిపోతుంది. వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టేస్ట్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది.